పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కూటమి నేతలపై ఫిర్యాదు చేసిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్. పెందుర్తి పోలీస్ స్టేషన్లో కూటమి నేతలపై ఫిర్యాదు చేసిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఈరోజు పెందుర్తి మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి పెందుర్తి పోలీస్ స్టేషన్లో సీఐ సతీష్ కుమార్కి ఫిర్యాదు చేశారు. అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు కనుసన్నల్లో హిందువులు ప్రజలు మనోభావాలను కించపరిచేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పెడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలను వేసి ఆరోపణలను చేస్తున్నారు. దీనిపైన ప్రశ్నిస్తున్న మా నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, శ్రీమతి విడుదల రజని, శ్రీ బ్రహ్మనాయుడు గారు పైన భౌతిక దాడులు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను రెడ్ బుక్ రాజ్యాంగంతో నడిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా పరిశీలకులు సర్గడం చినా అప్పలనాయుడు, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను, వార్డు అధ్యక్షులు రాపర్తి మాధవరావు 95, దాసరి సత్యబాబు 93, తామర్ల నరసింగరావు 94, మెంతి మహేష్ 97, అప్పికొండ మహాలక్ష్మీనాయుడు 88, మాజీ పాక్స్ చైర్మన్ గొర్ల రామునాయుడు, మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, సీనియర్ నాయకులు పీతల విష్ణు, కోన శ్రీను, గొంప అప్పారావు, మల్ల నూకా అప్పారావు తదితరులు ఉన్నారు. 1983 వరకు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 83లో తెలుగుదేశం అధికారంలో వచ్చింది. తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం రకరకాల పార్టీలు. మొన్న అయితే 2019లో మంచి మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. దానికి ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయుష్ రావాలి కదా. ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే, ఏ పార్టీకి అధికారం ఇస్తే ఆ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గౌరవించి 5 సంవత్సరాలు చక్కగా వెళ్ళే విధంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు కొత్త ఒరవడి మొదలైంది. భయపెద్దాం, బెదిరిద్దాం, భయపించి బెదిరించి వినకపోతే కొట్టి రాడ్లతో కర్రలతో కొట్టడం, ఇది నేర సంస్కృతి. భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి వ్యక్తులు ప్రమాణ స్వీకారం ఏం చేశారు? ఇవాళ మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాజ్యాంగానికి లోబడి నేను పనిచేస్తాననేటటువంటి ప్రమాణ స్వీకారం చేసి ఈవేళ ఏం చేస్తున్నారు? వీధి రౌడీల్లా ప్రవర్తించి తిట్లు, బూతులు, బూతు పురాణాలు. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఇది నేరపూరితమైనటువంటి ఆలోచనలతో చేసేటటువంటి కార్యక్రమాలు. దీనికి స్వస్తి పలకాలి. తప్పనిసరిగా అధికారం ఇచ్చినటువంటి వ్యక్తులు అధికారంతో పరిపాలించాలి తప్పించి ఈ కుట్రలు, కుతంత్రాలతో డైవర్ట్ పాలిటిక్స్ చేయకూడదు. మీకు అధికారం ఇచ్చారు, మీరు పరిపాలించండి. ఈ లడ్డూలో సిట్ నివేదిక ఇచ్చింది, సిబిఐ నివేదిక ఇచ్చింది, సప్లిమెంటరీ నివేదిక ఇచ్చారు. ఏమని? కల్తీ జరగలేదనేది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ప్రజలంతా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఈ తప్పుడు విధానాలు మీరు పర్సనల్గా వ్యక్తులను కానీ, పార్టీని కానీ, నాయకులను కానీ టార్గెట్ చేసి దాడులు చేయడం తప్పు. ఇది మేము ఖండిస్తున్నాం, పార్టీ ఖండిస్తుంది. ఇప్పుడైనా సరే మీరు కరెక్ట్గా ఉండాలని చెప్పి కోరుతూ, ఇది నేరపూరితమైనటువంటి రాజకీయాలని ప్రక్షాళన చేయాలి. అందరం కూడా సమాజంలో ఉన్నటువంటి మేధావులు కానీ, తటస్థులు కానీ ఇవి ఖండించాలి. మీరు కూడా ఎవరు చేసిన తప్పే ఇది. తప్పనిసరిగా భౌతిక దాడులు దిగడం తప్పు. అదీప్ రాజ్ గారి తాలూకా సారథ్యంలో ఇవాళ పెందుర్తి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం. దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించి చట్ట ప్రకారంగా వారిపై చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన అనేటువంటి జరుగుతుంది. నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య ప్రజలు రోడ్డు మీద తిరగాలన్నా సరే భయప్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి
ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా కప్పిపుచ్చుకునేటువంటి విధంగా కప్పిపుచ్చుకోవడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది మొదలుపెట్టడం మనం చూసాం. అది ఈరోజు కాదు, మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఈ డైవర్షన్ పాలిటిక్స్కి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఎప్పుడైతే ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా సమయానికి అందట్లేదని గోల పెట్టడం మొదలుపెట్టారో తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు పరిస్థితి చూసాం. ఈరోజు సిట్ నేరుగా ఒక రిపోర్ట్ ఇచ్చి ఈ తిరుపతి ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదు, ఏ జంతు కొవ్వు కూడా కలవలేదని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీని మీద ప్రజలందరూ కూడా చర్చ మొదలైన తర్వాత మళ్ళీ ప్రజల తాలూకా దృష్టి మార్చాలి. దానికోసం ముందుగా విడుదల రజనీ గారి మీద లేదంటే బాలబ్రహ్మనాయుడు గారి మీద దాడులు చేయించినటువంటి పరిస్థితులు చూసాం. అయినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లో ఇంకా అంత డైవర్షన్ అవ్వట్లేదు అనే విధంగా వెంటనే అంబటి రాంబాబు గారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుని కానీ మనం ఇది చేస్తే ఇది వెంటనే డైవర్ట్ అవుతుంది, పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి ఎంత దుర్మార్గంగా రోడ్డు మీద అంటే నేరుగా మనం చూస్తున్నాం. టీడీపీ నాయకులు కార్యకర్తలు రాడ్లు కర్రలు పట్టుకొని ఉంటే ఎదురుగా పోలీసులు వాళ్ళకి కాపలా కాస్తున్నారు. అంటే వాళ్ళకి తెలియదా? వెళ్ళి ఆ రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళని నిర్బంధించడో లేంటో పక్కకు పెట్టడో తెలియదా? బండి వస్తుంది రెచ్చగొట్టేటట్టు ఫ్లెక్సీలు పెట్టడం ఎంత దారుణం అంటే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి ఫైర్ చేసేటువంటి పరిస్థితిలోకి వస్తే ఇంట్లో సామాన్య వాళ్ళ భార్యా పిల్లలు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా ఇంజరీస్ జరిగితే ఎవరు దీనికి సమాధానం చెప్తారు? వాళ్ళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా దగ్గరుండి ఈ తతంగం చేస్తున్నటువంటిది అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది జీరో అయిపోయింది వాళ్ళ రాష్ట్రంలో. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అన్ని రోజులు ఒకేలా ఉండవు. బళ్ళు ఓడలు అవడం, ఓడలు బళ్ళు అవడం మనం చూస్తూనే ఉంటాం. ఇదంతా కూడా అన్ని రోజులు ఒకే రోజు ఉండవు. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రకంగా చేయాలి అనేటువంటి సందేశాన్ని మీరు ఇస్తున్నారా మాకు? గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి ఎక్కడైనా చెప్పి అడుగుతున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు అందుకే ఇప్పుడు మేమందరం కూడా పెందుర్తి నియోజక ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, పెద్దలు చిన్నప్పల నాయుడు గారు కానీ, జెడ్పీటీసీ పిఎస్ రాజు గారు కానీ, అలాగే పార్టీ కన్వీనర్లు కానీ, మండల కన్వీనర్లు, వార్డు కన్వీనర్లు, స్టేట్ కమిటీ సభ్యులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి గౌరవ సిఐ గారిని కూడా కలిసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరి ఇటువైపు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి మీరు వాటిని కూడా అరకట్టండి. లా అండ్ ఆర్డర్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో రాజకీయ ఒత్తిడికి మీరు లొంగిపోకుండా మరి ప్రజల తరపున నిలబడండి అని చెప్పి వాళ్ళని కూడా కోరి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం